వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. థింక్ బిగ్ అంటారు కదా, చేసే ఆలోచన ఏదో చిన్నగా ఎందుకు ఒకేసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టేలా చేస్తే అయిపోతుంది. ప్రస్తుతం మన దర్శకులు చేస్తుంది ఇదే. ఎలాగో బాలీవుడ్ వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడు చిన్నలతో ఎందుకు కొడితే కుంభస్థలమే అంటున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ స్టార్స్ కాంబోకి డిమాండ్ బాగా ఉంది. దీనిపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఓవైపు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లైన్లో ఉండగానే వరుసగా వేరే సినిమాలు చేస్తూనే ఉన్నారు హరీష్ శంకర్. పవర్ స్టార్ ఉన్న బిజీకి ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే. అలాగని లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు మైత్రి మూవీ మేకర్స్. ఈలోపు అదే బ్యానర్లో మరో సెన్సేషనల్ సినిమాకు సిద్ధమవుతున్నారు హరీష్ శంకర్. సల్మాన్ ఖాన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యే భాయ్ను కలిసి స్టోరీ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా సల్మాన్, హరీష్, మైత్రి నవీన్ ఫోటో సోషల్ మీడియా అంతా తిరుగుతోంది. ఇక వారసుడు తర్వాత మరో సినిమా చేయని వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఏకంగా అమీర్ ఖాన్తోనే మూవీ ప్లాన్ చేస్తున్నారు. కెరీర్ అంతా స్టార్ హీరోలతోనే పనిచేస్తూ వస్తున్నారు వంశీ పైడిపల్లి. ఈసారి బాలీవుడ్ పై ఫోకస్ చేసి అక్కడ అమీర్కు కథ చెప్పారీన. త్వరలోనే ఈ కాంబోపై క్లారిటీ రానుంది. ఇక సన్నీ డియోల్ జాట్ సినిమాతో ఇప్పటికే నార్త్ను షేక్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. విడుదలకు ముందే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. జాట్లో సన్నీ డియోల్ను ప్రెజెంట్ చేసిన తీరు నచ్చి రిలీజ్కు ముందే బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యారు గోపీచంద్. హనుమాన్ తర్వాత రణ్వీర్ సింగ్తో బ్రహ్మరాక్షస్ సినిమా ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక యానిమల్ సినిమాతో బాలీవుడ్ను షేక్ చేశారు సందీప్ వంగ. మొత్తానికి మన దర్శకులు హిందీలో సంచలనాలు రేపుతున్నారు. ఉగాదికి సౌత్ లోనే 4 సినిమాలు విడుదలయ్యాయి. మరి వాటిలో ఏది రేసులో ముందుంది? వీకెండ్ అయ్యే నాటికి ఏ సినిమా పరిస్థితి ఎలా ఉంది? దేనికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి? ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఇంపాక్ట్ చూపించకుండా అలా ఉండిపోయింది? ఉగాది సినిమాల రిజల్ట్స్ పై స్పెషల్ స్టోరీ. ఉగాది సినిమాలో ఊహించినట్లుగానే మ్యాడ్ స్క్వేర్ రేసులో ముందుంది. ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లనే తీసుకొస్తుంది. కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు మ్యాడ్ కుర్రాలు. క్రేజీ సీక్వెల్ కావడం, ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకపోవడంతో వీకెండ్ కుమ్మేసింది మ్యాడ్ స్క్వేర్. ఈ దూకుడు చూస్తుంటే 100 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తుంది. మ్యాడ్ స్క్వేర్ 2తో పాటే విడుదలైన రాబిన్ హుడ్ కు మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదు. నితిన్ హీరోగా వెంకి కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రమోషన్స్ చాలానే చేశారు, కానీ అవి కలెక్షన్ రూపంలో కనబడలేదు. రొటీన్ కంటెంట్ కావడంతో రాబిన్ హుడ్ వైపు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపట్లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది నిలబడాలంటే అద్భుతాలు జరగాల్సిందే. డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే విక్రమ్ హీరోగా వచ్చిన వీరధీర సూరన్ సినిమాకు టాక్ బాగానే ఉన్నా వసూళ్లు పెద్దగా కనిపించట్లేదు. లూసిఫర్ 2 తెలుగులో ప్రభావం చూపించట్లేదు, కానీ వరల్డ్ వైడ్ గా 175 కోట్ల మార్క్ అందుకుంది. పైగా వివాదాలు ఈ సినిమాకు హెల్ప్ అవుతున్నాయి. సో మొత్తానికి ఈ పండగ సీజన్ లో మ్యాడ్ స్క్వేర్ యునానిమస్ విన్నర్ గా నిలిచింది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. ఈ సామెత మన హీరోయిన్లకు ఎన్నిసార్లైనా వాడొచ్చు, అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా. ఇప్పుడు ఇదే జరుగుతుంది. మరి జనరల్లీ పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకి దూరంగా ఉంటారని చెప్తుంటారు, కానీ వీళ్ళేమో ఇంకా రెచ్చిపోతున్నారు. ఏంటి నమ్మరా? ఒక్కసారి ఈ ముద్దుగుమ్మలను చూసేయండి. ఎందుకు నమ్మరో మేము కూడా చూస్తాం. గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు. కీర్తి సురేష్నే తీసుకోండి. పెళ్లికి ముందు ఈ భామ చాలా హద్దుల్లో ఉన్నారు, కానీ ఎందుకో తెలియదు మరి కుమారి నుంచి శ్రీమతిగా మారాక గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్నారు. బేబీజాన్ కోసం భారీగానే అందాలు ఆరబోసిన కీర్తి తాజాగా ఫోటోషూట్స్లోనూ రెచ్చిపోతున్నారు. బయట కనిపించినప్పుడు కూడా గ్లామర్ షో చేస్తున్నారు ఈ బ్యూటీ. కాజల్ అగర్వాల్ కూడా గ్లామర్ దారిలో వెళ్తున్నారు. సినిమాల్లో పద్ధతిగానే కనిపిస్తున్న కాజల్ ప్రమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం రెచ్చిపోతున్నారు. మొన్న ఓ సినిమా ప్రమోషన్స్లో చాలా వరకు గ్లామర్గానే కనిపించారు చందమామ. ఇక రకులైతే పెళ్లి తర్వాతే డోస్ పెంచేశారు. ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇక విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రను పెళ్లాడిన తర్వాత కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు. నయనతార సైతం జవాన్లో నటించిన తర్వాతే హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్ను ముడిపెట్టట్లేదు.
బాలీవుడ్ లో రష్మిక మందన జోరుకు బ్రేక్ పడినట్లేనా? బ్రేక్ లేని బండిలా దూసుకుపోతున్న ఈమె కెరియర్ కు భాయ్ వచ్చి బ్రేక్ వేశాడా? ఆమె అదృష్టం ఆయనకు అంటుకుంటుందేమో అనుకుంటే ఆయన దురదృష్టాన్ని తీసుకొచ్చి రష్మికకు అంటించాడా? సికింద్ర విషయంలో ఏం జరిగింది? అసలు ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఎలా ఉంది? ట్రాక్ చేద్దాం. యానిమల్, పుష్ప 2, చావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్, ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాలందుకున్నారు రష్మిక మందన్న. ఈ 3 సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు. ఈమె అడుగుపెట్టిన సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాలన్నీ తారుమారు చేసింది. సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమాకు మొదటి రోజే టాక్ తేడాగా వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా లేవు. కేవలం 30 కోట్లతో సరిపెట్టుకున్నారు సల్మాన్. ఇక రష్మిక పాత్ర విషయానికొస్తే అరగంటకు అటు ఇటుగా ఉండే పాత్రతో సరిపెట్టేశారు మురుగదాస్. లేదనకుండా 2 పాటల్లో నటించారు ఈ బ్యూటీ. సికిందర్లో రష్మిక మందన్న పాత్ర అంత ఎఫెక్టివ్గా అనిపించలేదనేది ఆమె ఫ్యాన్స్ చెప్తున్న మాట. టాక్ చూస్తుంటే వీకెండ్ వరకు పర్లేదేమో గానీ తర్వాత భాయ్ సినిమాకు బ్రేకులు పడ్డమైతే ఖాయం. ఇదే జరిగితే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక జోరుకు కూడా బ్రేకులు పడ్డట్లే. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో తామా సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. కన్నడ సినిమా బడ్జెట్ కట్టలు తెంచుకుంటుందా? టాలీవుడ్ తరహాలోనే వాళ్ళు కూడా 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు అస్సలు వెనకాడట్లేదా? మార్కెట్ పెరిగింది కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా బడ్జెట్ పెట్టేయాలని ఫిక్స్ అయిపోతున్నారా? అసలు శాండిల్వుడ్ సక్సెస్ మంత్రం ఏంటి? ఒక్కో సినిమాకు అంత బడ్జెట్ ఏ ధైర్యంతో పెడుతున్నారు? ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా మార్చడానికి. టాలీవుడ్కి అలాంటి టార్చ్ బేరర్ బాహుబలి. దీని తర్వాత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు అస్సలు వెనకాడట్లేదు. ఎన్ని 100 కోట్లైనా పెడుతున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీకి వచ్చేసరికి అలాంటి సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ పుణ్యమాని శాండిల్వుడ్ రేంజ్ మారింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అక్కడ్నుంచొచ్చే సినిమాల స్థాయి కూడా పెరుగుతోంది. కాంతారా లాంటి సినిమాలు 400 కోట్లు వసూలు చేయడంతో అస్సలు వెనకాడట్లేదు మేకర్స్. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంది. అలాగే కాంతారా 2 కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి ఇప్పుడు. తాజాగా 45 అనే సినిమా వస్తోంది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటిస్తున్న ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి కీలక పాత్ర చేస్తున్నారు. టీజర్తోనే అంచనాలు భారీగా పెంచేశారు మేకర్స్. భారీ బడ్జెట్తో వస్తోన్న 45 సినిమా ఆగస్టు 15న రానుంది. మొత్తానికి శాండిల్వుడ్ రేంజ్ మారిపోయిందిప్పుడు. క్రికెట్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటే మ్యాచ్ గెలుస్తుంది. అలా కాకుండా అంతా ఒకేసారి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి? టాలీవుడ్లో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఆశలు పెట్టుకున్న మీడియం రేంజ్ హీరోల్లో నాని, మరో ఒక్కరిద్దరు మినహా ఎవ్వరు ఫామ్లో లేరు. కొందరైతే మరీ దారుణంగా ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవట్లేదు. ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి? ట్రాక్ చేద్దాం. తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు చూస్తుంటేనే భయమేస్తోంది నిర్మాతలకు. స్టార్ హీరోల్లో ప్రభాస్ మినహా మరెవరూ 2 ఏళ్లకు గానీ ఓ సినిమా చేయట్లేదు. దాంతో మిడ్ రేంజ్ హీరోలైనా ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్లు మరింత దారుణంగా మారిపోతున్నారు. నాని ఒక్కడే కన్సిస్టెంట్. మిగిలిన వాళ్లంతా ఎప్పుడో గానీ ఒక్క హిట్ ఇవ్వట్లేదు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన నాని ప్రస్తుతం హిట్ 3తో వస్తున్నారు. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ కెరీర్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఖుషీ కాస్త పర్లేదు అనిపించింది. రౌడీ బాయ్ ఆశలన్నీ ప్రస్తుతం కింగ్డమ్ పైనే ఉన్నాయి. 2025 మే 30న విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత రాహుల్ సంకృత్యన్ సినిమాతో పాటు రౌడీ జనార్దన లైన్లో ఉన్నాయి. మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ల సినిమాలు క్లిక్ అయితే 100 కాదు 200 కోట్లొస్తాయి. హనుమాన్ సినిమా దీనికి నిదర్శనం. దీనికి 300 కోట్లొచ్చాయి. కానీ భారీతనం, బడ్జెట్పై పెట్టే ఫోకస్లో కాస్త కూడా కథపై పెట్టట్లేదు మన హీరోలు అంటూ విమర్శలొస్తున్నాయి ఇప్పుడు. అందుకే వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రావట్లేదు. ఆ మధ్య ధమాకా, వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు. మొన్న మిస్టర్ బచ్చన్ 10 కోట్లు దాటలేదు. గోపీచంద్ విశ్వం సినిమాకు టాక్ బానే వచ్చినా ఆడియన్స్ థియేటర్స్కు రాలేదు. కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఏళ్లైంది. మరి వీళ్లంతా ఫామ్లోకి ఎప్పుడొస్తారో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.